ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అంతేకాకుండా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ మెయిల్కి పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, నేను మీ పవన్ కటారి. నేను ఈరోజు చూపించబోతున్నాను మనం ఏ ఫోన్లో ఉన్న అండ్ గూగుల్ అసిస్టెంట్ని ఎలా తెచ్చుకోవాలి. మనకు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మన ఫోన్ మినిమం మార్చ్మిల్లో మీద ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది మన మొబైల్లో వస్తుంది. నార్మల్గా మనకి మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే నార్మల్ గూగుల్ నౌ అనేది వస్తుంది అనమాట. గూగుల్ యాప్ నాకు ఇక్కడ కనిపిస్తుంది, చూసారా, ఇలా వస్తుందన్నమాట. కానీ మనకి గూగుల్ అసిస్టెంట్ కావాలంటే మనం ఏం చేయాలనేది నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ కటారి. వెల్కమ్ టు తెలుగు హ్యాక్ ఛానల్. ఓకే, మీరు ముందుగా ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి కాదు ఫ్రెండ్స్, ముందు మీరు ఏం చేస్తారంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఏం గూగుల్ ప్లే సర్వీసెస్ అని సెర్చ్ చేయండి అనమాట. గూగుల్ ప్లే సర్వీసెస్. గూగుల్ ప్లే సర్వీసెస్. గూగుల్ ప్లే సర్వీసెస్ అని సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ ఒక సైట్ చూపిస్తుంది, బేటా అని టెస్టింగ్, గూగుల్ యాప్ టెస్టింగ్ అని చెప్పి మేము దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొంచెం ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. యూఆర్ఏ టెస్టర్ అని కనిపిస్తుంది, లేదంటే మీకు ఇక్కడ బికేమ్ ఏ టెస్టర్ అని కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ మీ టెస్టర్లోకి యాడ్ అవుతారనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆన్ గూగుల్ ప్లే అని కనిపిస్తుంది సార్. మీరు దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ కనిపిస్తుంది. అప్డేట్ క్లిక్ చేయగానే మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు ప్లే సర్వీసెస్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్స్లోకి వచ్చి ఇక్కడ ఉన్న గూగుల్ యాప్స్ని అప్డేట్ చేసుకోండి అనమాట. గూగుల్ యాప్స్ అంటే గూగుల్ యాప్ని అప్డేట్ చేద్దాం. అంతేకాకుండా కొన్ని కీబోర్డ్ ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. నేను అంతలో వీడియోని పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు దీన్ని ఓపెన్ చేయక్కర్లేదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఎడిషనల్ ఆప్షన్స్ కానీ ఇన్పుట్ అండ్ కీబోర్డ్ అని కనిపిస్తుంది అనమాట. దాంట్లోకి ఇన్పుట్ లాంగ్వేజ్ అండ్ కీబోర్డ్ ఇలాంటిది మీకు కనిపిస్తుంది. నాది MIUI కాబట్టి నాకు ఎడిషనల్ సెట్టింగ్స్లో కనిపిస్తుంది అనమాట. నార్మల్గా అయితే విడిగానే ఉంటుంది ఇది. మీరు దాని లోపలికి వెళ్ళి ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఉంటుంది, చూసారా, అది యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోండి అనమాట. యునైటెడ్ స్టేట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మీకు గూగుల్ యాప్ నుండి, చూసారా, గూగుల్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ యాప్ ఓపెన్ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ డేటా కనిపిస్తుంది అనమాట. మనకి మేనేజ్ స్పేస్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ ఆల్ డేటా అని కనిపిస్తుంది సార్. మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు ముందుగా ఏం చేస్తారంటే అక్కడ ఇంగ్లీష్ పెట్టక ముందు ఒకసారి క్లియర్ డేటా చేయండి. క్లియర్ డేటా చేసిన తర్వాత ఒకసారి ఇంగ్లీష్ పెట్టండి. ఇంగ్లీష్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్ డేటా చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయగానే మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం దీన్ని కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకి నీ అకౌంట్ అడుగుతుంది. ఈ అకౌంట్ ఇవ్వగానే మనకి గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్టెడ్. ఓకే గూగుల్ ఓకే మరి మీరు ఇలా పెట్టుకోవాలి ఓకే గూగుల్ అని చెప్పి ఓకే గూగుల్ అని పెట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చింది అనమాట. ఓకే, ఈ వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ వినిపించకపోతే కనుక ఇక్కడ మనం చదువుకోవచ్చు అనమాట. ఓకే, నేను దీన్ని ఒక ఆన్సర్ అడుగుతాను, అది ఎలా చేస్తుందో చూద్దాం. వాట్ ఈజ్ మైన్? ఓకే, ఇక్కడ మైక్ నేను రికార్డ్ చేయడం వల్ల అది రావట్లేదు అనమాట. ఓకే, నేను నార్మల్గా క్వశ్చన్ అడుగుతున్నా. వాట్ ఈజ్ అనే సాంగ్ వచ్చింది. వాట్ ఈజ్ మై నేమ్ అని అడిగాను అనమాట. దాన్ని యువర్ నేమ్ ఈజ్ పవన్ కటారి అని చెప్పింది. అది నార్మల్గా నేను రికార్డ్ చేస్తున్నాను, లేదంటే నా మైక్ని కూడా అది రికగ్నైజ్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయగానే గూగుల్ అసిస్టెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ అవుతే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీ మెయిల్కి పొందొచ్చు. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్.